మనకు ఒక గురువు కావాలి. ఎలాంటి గురువు అనంటే మనలో వచ్చే ఆలోచనల్ని అన్నిటినీ పోగు చేసి ఒక సింగిల్ ఫోకస్, అందులో గొప్పదైనటువంటిది, అమూల్యమైనది, ఎక్కడా లభించనిది, వేరే ఎక్కడా కనపడింది ఇక్కడుందనుకోండి, దాన్ని గుర్తించగలిగే శక్తి గురువుకు ఉంటుంది. ఆ గురువు ఆలోచనల్ని అతను ఫోకస్ చేయిస్తాడు. ఉదాహరణకి సూర్యుడి యొక్క కిరణాలు అనంతంగా వ్యాపించుంటాయి. సూర్యుడి కింద ఒక కాగితం పెడితే ఏం కాదు, కొద్దిగా వేడెక్కుతుంది, కొద్దిగా బాగా వేడిగా ఉంటుందేమో, కానీ అది కాలిపోదు. కానీ ఆ కాగితాన్ని సూర్యుడు కాల్చాలి అనుకున్నప్పుడు మీరు బాగా గమనిస్తే ఒక భూతద్దం పెడితే సూర్యుడి యొక్క కిరణాలన్నిటినీ అది లాక్కుని ఫోకస్ తీసుకుని ఒక సింగిల్ రే కింద మార్చి దాని మీదకి వేస్తూ ఉంటుంది. అది ఆ కాగితం మీద ప్రసరిస్తుంది. ఆ ప్రసరణ, కిరణ ప్రసరణ వల్ల కాగితం మొత్తం కాలిపోతుంది విదిన్ నో టైం. కానీ అదే 2-3 గంటలు సూర్యుడికి నేరుగా కింద పెడితే కాల్చలేడు. కానీ సూర్యుడి యొక్క కిరణాలన్నింటినీ పోగు చేసుకుని దాన్ని ఒకటిగా చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఒక్క పాయింట్ మీద దాన్ని విడిచిపెట్టడం వల్ల అది కాలిపోతుంది. అంటే అలాగనే మనలో ఉండే రకరకాల ఆలోచనలన్నీ కదులుతూ ఉంటాయి కదా. ఆ కదిలే మెదిలే ఆలోచనల్ని గురువు కరెక్ట్గా దాన్ని భూతద్దంలాగా గురువు దాన్ని పోగు చేసి కరెక్ట్గా చేసి, ఒరే ఇక్కడ ఫోకస్ చేయి, నీ ఏరియా ఇది, నీ జోనర్ ఇది, నీ లైన్ ఇది, ఇక్కడ నువ్వు ఫోకస్ చేస్తే కరెక్ట్గా కొడతావు అనేటువంటిది చెప్తారు.